యంత్రాంగం నేరుగా ప్రజల వద్దకు వచ్చే రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడం చాలా గొప్ప విషయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలం మహదేవ్పూర్ గ్రామంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. నేటి భూభారతితో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారమయ్యే విధంగా ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ఓకే, నమస్తే అందరికీ. ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలం మహాదేవ్పూర్ గ్రామంలో భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ సదస్సులు మరి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఇక్కడ రెవెన్యూ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. సరే, ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జూన్ 3వ తారీఖుకి వెళ్ళి మొదలు పెడితే 20వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో కూడా ఈ రెవెన్యూ సదస్సులలో అంటే గ్రామాలకే రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, డిటి కానీ అందరు కూడా వచ్చి ప్రతి గ్రామంలో ఆ సదస్సులో పాల్పంచుకొని రైతుల అర్జీలు తీసుకొని ఎక్కడిదక్కడ సమస్యలను పరిష్కరించే కార్యక్రమం చేయడానికి రెవెన్యూ సదస్సులు పెట్టిర్రు. నాడు కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ సదస్సులు ఉండేది. ఈరోజు మళ్ళా నాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నడిచినాయి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, రెవెన్యూ సదస్సులు ప్రజల వంతకే మరి అధికార యంత్రాంగం వచ్చి ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది భూభారతి చట్టం ద్వారా. అంతకుముందున్న ధరణి చట్టం ద్వారా రైతులు, భూ యాజమాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. చెప్పులు అరిగేలాగా తిరిగేది. వాళ్ళ పట్టాలు కావాలంటే కాకపోయేది, పౌతి కూడా కాకపోయేది. పౌతి ద్వారా లిటిగేషన్లు అయ్యేది. ఓ కొడుకో బిడ్డో ముగ్గురు సంతానం ఉంటే ఒక్కడు పోయి అప్లికేషన్ పెడితే ఆయన పేరు మీద చేసేది. ఎంక్వైరీ లేదు, ఏది లేదు. మళ్ళా మిగతా వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ఆ స్లాట్ ఓపెన్ కాదు. ఆ ధరణి చట్టంలో మళ్ళీ ఏం చేయరాదు. ఏం లేని ఇబ్బంది పడ్డారు. ఆఖరికి సాదా బైనామాలు కూడా కాలే. సాదా బైనామాలకు అప్లై చేసుకుంటే ఇది చట్టమే చేయలే, మీ ధరణి అనే చట్టాన్నే మీరు లోపభూయిష్టంగా ఉంది, మీరు ఆ చట్టాన్ని మరి దానికి చట్టం కల్పించలేదు అని కోర్టే దాన్ని మరి కొట్టేసిన పరిస్థితి. ఈరోజు అట్లాంటి లోపాలు ఏమి లేకుండా మరి ఈ యొక్క కొత్త భూభారతి చట్టం ద్వారా ఒక పారదర్శకతతోటి అంటే అందరికీ మేలు జరిగేలాగా, రైతులకు, భూ యజమానులకు మేలు జరిగేలాగా, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సదస్సులు పెట్టి, వారు సదస్సులు అంటే సదస్సులు ఇప్పుడు ఉంటాయి 20 రోజులు. ప్రతి మండలంలో పెడతారు, ప్రతి ఊరికి పోతారు. ఒక్కొక్క రోజు 2 ఊర్లు మండలాలకు అధికారులు పోయి మరి కార్యక్రమాలు చేస్తారు. ఈ అప్లికేషన్ తీసుకొని ఇవన్నీ కూడా చేస్తారు. ఈ సమయమే కాకుండా తర్వాత కూడా ఎప్పుడు అప్లికేషన్లు ఇచ్చినా ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఈ యొక్క భూభారతి చట్టంలా పౌతి చట్టం అంతకుముందులా కాకుండా ఈరోజు ఆ కుటుంబాలలో అంతకుముందు తగాదాలు అయినాయి. ఒక పేరెంట్ అయితే మిగతా 2 వస్తే అప్లికేషన్ కూడా తీసుకోకపోయేది, ఆ స్లాట్ ఓపెన్ కాకపోయింది. ఈరోజు ఎవరు అప్లికేషన్ పెట్టినా, కుటుంబ సభ్యులు అందరు కలిసి అప్లికేషన్ పెట్టినా, ఒక్కడు పెట్టినా దాని మీద ఎంక్వైరీ చేసి అందరికీ వాళ్ళకి సమపాలనలో ఏ విధంగా న్యాయం జరగాలో ఆ విధంగా వారం నోటీస్ పీరియడ్ ఇచ్చి 30 రోజులలో పౌతి జరుగుతుంది. మళ్ళా